ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ కొత్త విగ్రహాన్ని తెచ్చింది. ఆ విగ్రహము తెలంగాణలో సాధారణ మహిళ ఏ రకంగా ఉంటుందో ఇంట్లో ఆ రకంగానే విగ్రహం సెక్రటరీ ముందు ఉంది విగ్రహము. మీకెట్లా అనిపించింది? మంచిగుందా ఆ విగ్రహము? అంటే ఇప్పుడు నేను 2 విగ్రహాలు చూసినాను. ఎందుకంటే కొంత సోషల్ మీడియాలో వచ్చినాయి. కొన్ని పత్రికల్లో గూడా వచ్చినాయి. వచ్చినప్పుడు కిరీటం పెట్టడము అవన్నీ ఉన్నాయి గాబట్టి రాచరికపు వ్యవస్థకు ప్రతిరూపంగా ఉంటది. కానీ వీళ్ళు రూపొందించిందైతే వీళ్ళు గూడా చర్చించే రూపొందించినామని పత్రికల్లో నేను చూశాను. హ్మ్. ఏది తెలంగాణకు సంబంధించిన మేధావులతో అయితేనేమి, ఇతరులతో అయితేనేమో అందరితో చర్చించిన తర్వాత రూపొందించిన చిత్రము. ఈమె మధ్య తరగతి కుటుంబంకు సంబంధించిన ఆహ్, యువతిగా ఉంది. ఆమేమో కొంచెం రాచరిక వ్యవస్థకు సంబంధించిన తల్లిగా ఉంది. ఈమె మధ్య తరగతి సామాన్య కుటుంబానికి జీవనం సంబంధించిన ఎట్లా సాగిస్తాం ఆ తె- రకంగా తె- ఉంది. తల్లిగా ఉంది. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మధ్య తరగతి కుటుంబీకులనే తీసుకోవాలి కానీ రాచరిక వ్యవస్థ ఎందుకు వద్దనుకొని వచ్చినాం కదా ప్రజాస్వామ్యంలోకి. అదేలే. ఇప్పుడు ఎందుకు రాచరిక వ్యవస్థ? అంటే ఆ విగ్రహం మీకు దొరసానిలా కనిపించిందా? ఆ? బీఆర్ఎస్ హయాంలో? ఉంది కదా, కిరీటం అయితే ఉంది కదా. నేను చెప్పేది ఏముంది, కిరీటం ఉన్నప్పుడు ఎవరు పెట్టుకుంటారో దొరసానులే కదా కిరీటాలు పెట్టుకునేది. రాజులు పెట్టుకుంటారు, హ్మ్. దొరలు పెట్టుకుంటారు, హ్మ్. మిగతా వాళ్ళు పెట్టుకోరు కదా అంట. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిన విగ్రహం అనేది కాంగ్రెస్ తల్లిలా ఉంది. తెలంగాణ తల్లిలా లేదు అని చెప్తున్నారు కేటీఆర్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సగర్వంగా ఆ విగ్రహాన్ని గాంధీ భవన్‌కి పంపిస్తాము. ఇంకో మాట అన్నారాయన, తెలంగాణలో ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ కానీ, రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ పేరు గానీ, అవన్నీ కూడా రాజీవ్ గాంధీ పేరును తొలగిస్తాం. ఇందిరాగాంధీ పేరుని ఇస్తామని చెప్తున్నారు. శంషాబాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ పేరుని మార్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ వస్తే? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. హ్మ్. అప్పుడు కూడా ఉన్నాయి అవి, మార్చలే. ఎంతసేపు ఏమిటానంటే వారు 10 ఏళ్ళు పరిపాలించినారు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు జనరల్‌గా అసంతృప్తే ఉంటది. ఉంటాది అనేది ఏముందిలే గానీ ఎన్నికల్లో కనపడింది కదా. బహిరంగంగా ఎన్నికల్లో ప్రజలు ఓట్లయితే తీర్పిచ్చినారు. ప్రభుత్వం మారింది. ఆ సెంటిమెంట్‌ని రగిలిచ్చి పబ్బం గడుపుకోవాలనే దాంట్లోనే భాగమే గానీ, అవి ఏం చేసినాయని వాటిని పేర్లు మార్చాల్సిన అవసరము. ఇంకోటి ఈ మన సెక్రటేరియట్ ముందున్న ఫ్లైఓవర్ ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు కూడా మార్చారని చెప్తున్నారు. సాధ్యపడుతుందా సార్? ఇప్పుడు అదే చెప్తున్నాను గదా. సెంటిమెంట్‌ని రగిలిచ్చి చలిగాల్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అది తెలుగు అనేది ఆంధ్రాకు లోను తెలుగే. తెలుగే ఉంది. రాయలసీమలోను తెలుగే ఉంది. ఇక్కడ గూడా తెలుగే ఉంది. అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉండాలని ఆంధ్రాని తీసుకొచ్చి తెలంగాణను రెంటిని కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసినారు. అక్కడ తెలుగుంది, ఇక్కడ ఉంది. తెలుగు తల్లి అన్నారు గానీ, ఒకేళ ఆంధ్రప్రదేశ్ తల్లి అని అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది కదా అని పేరు మార్చొచ్చులెండి. తెలుగు తల్లి అంటే ఇక్కడ తెలుగే ఉంది, అక్కడ తెలుగే ఉంది కదా అంట. దానికి మార్చాల్సిన అవసరం ఏముంది? అదేం తెలుగు తల్లి అంటానే ఆంధ్రకు సంబంధించిన వ్యవహారం కాదు, రాయలసీమకు సంబంధించిన వ్యవహారం కాదు, తెలంగాణ 3 ప్రాంతాలకు సంబంధించిన ఇది తెలుగు. తెలుగు తల్లి అని పెట్టినారు. దాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? ఇటువంటివన్నీ మాట్లాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్‌లో పబ్బం గడుపుకోవాలనే దాంట్లోనే ఇటువంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు.